మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కాస్త పండగ హడావుడి కనపడుతుంది ప్రజల్లో, ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ కనపడుతున్నట్టుంది. ఈస్టర్ పండగ కదా, రైట్, ప్రార్థన చేసుకుందాం. పరమనందు తండ్రి, అదృశ్యుడా, ఆత్మస్వరూపి, కనికరము, జాలి, దయ, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, అనేకమైన సద్గుణాలు కలిగిన మా ఆత్మల కన్న తండ్రి, మీ మహోన్నతమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. పాపం అంటే మీకు అసహ్యం, పాపులను మీ సన్నిధిలో నిలువనేరడు. కానీ పాపులుగా ఉన్న మా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన కృపను బట్టి, కనికరాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా ప్రపంచం అంతా వేడుకగా జరుపుకుంటున్న ఈ ఈస్టర్ వేడుకను తండ్రి, మేము ప్రతిరోజు పునరుద్ధానములో పాలివారం అయ్యే విధంగా ప్రతిదినం క్రీస్తులో మేము కూడా పునరుద్ధానులు అవ్వాలి అనే ఆలోచనతో ప్రతిదినం పునరుద్ధాన దినమే అన్నట్టుగా మేము ఆచరించే మనస్సును మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక ఆదివారమును మీ కుమారుని ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకా కొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకోవటకు సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకి ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుత్థానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు ప్రపంచం అంతా ఈస్టర్ పర్వదిన వేడుకలు జరుపుకుంటూ ఉంది. ఈస్టర్ అంటే చెప్పాలి మీరు, ఈస్టర్ అంటే కనపట్ల ఈస్టర్ యేసుక్రీస్తు చనిపోయిన రోజా? వినపట్ల, మరి పెద్దగా చెప్పండి. తిరిగి లేచిన రోజు. ఎప్పుడు లేచాడు? ఆదివారం లేచాడు. ప్రతి ఆదివారం లేచాడా? ఒక ఆదివారం లేచాడా? ప్రతి ఆదివారమా? చెప్పాలి. ఒక్క ఆదివారమే లేచాడు. మరి ఒక్క ఆదివారం లేస్తే ప్రతి ఆదివారం ఎందుకు చేసుకోవాలి? చెప్పండి. ప్రతి ఆదివారం క్రీస్తు పునరుద్ధాన దినం అని ఆదివారం లేచాడు కాబట్టి ప్రతి ఆదివారం మనం క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు యొక్క రొట్టెలోను పాత్రలోను పాలు పొందుచున్నాం. అయితే ప్రపంచం అంతా 2000 సంవత్సరాల క్రితం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బైబిల్కి ఇది మూలం. పునరుద్ధానం అనేది బైబిల్కి మూలం. ఇది లేకపోతే దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రాయిని రప్పని మనం నమ్మినా, అసలు ఎవరిని నమ్మకపోయినా మనకు జరగాల్సినవన్నీ అలా జరిగిపోతూనే ఉంటాయి. అర్థమవుతుందా? పలాని దేవుడిని నమ్మితేనే ఈ కలిసి వస్తాయి, పలాని దేవుడిని నమ్మితేనే నీకు దీవెనలు వస్తాయి అని అనటానికి అవకాశం లేదు. అసలు ఎవరిని నమ్మని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా భూమి మీద బతుకుతున్నారు. మరి యేసుక్రీస్తు వారిని అంగీకరించడం వల్ల మనకు వచ్చింది ఏంటి, మనకు ఒరిగింది ఏంటంటే, ఎవరు ఇవ్వలేని పునరుద్ధానాన్ని మనకిస్తాడు యేసుక్రీస్తు వారు. పునరుద్ధానం అనగానే తిరిగి లేవటం. పునరుద్ధానం అనగానే తిరిగి లేవటం. తిరిగి లేవటం అంటే అంతకుముందు లేచామా? అంతకుముందు లేచామా? లేవలేదా? తిరిగి లేచామా? అంతకుముందు పునరుత్థానం అంటే, పునర్ అంటే మరలా, తిరిగి అని అర్థం. ఉత్థానం అంటే లేచుట అని అర్థం. పునరుత్థానం అంటే తిరిగి లేచుట. తిరిగి అంటే అంతకుముందు ఒకసారి లేస్తేనే కదా తిరిగి మళ్ళీ నా దగ్గరకు రా అన్నాం అనుకో, అంటే అంతకుముందు వచ్చాడు కాబట్టి మళ్ళీ తిరిగి రా అంటున్నాం. నరులారా తిరిగి రండి అంటున్నాడు. అంటే అంతకుముందు అక్కడి నుంచే మనం వచ్చాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? తిరిగి రమ్మంటున్నాడు. అంటే తిరిగి అనే పదం ఎప్పుడు వాడతామంటే
ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారికి మూడోసారికి తిరిగి అనే పదం వాడతాం. తిరిగి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అంటాం కదా. పునరుత్థానం అంటే తిరిగి లేచుట. తిరిగి లేవటం అనేది ఎప్పుడు సంభవించింది అంటే ఆల్రెడీ ఒకసారి చనిపోయి తిరిగి లేస్తేనే మళ్ళా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా మనం పునరుత్థానం అవుతాం. అర్థమవుతుందా? తిరిగి ఎప్పుడు లేచామంటే మనం చనిపోయి శవాలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాక్యం మనకు వినపడిందో, వాక్యం వినపడిన తర్వాత మనం మారు మనసు పొంది మన పాపములన్నీ యేసుక్రీస్తు వారి మీద మోపి ఎప్పుడైతే నీటిలో పాత జీవితాన్ని సమాధి చేసుకొని కొత్తగా జన్మిస్తామో దాన్ని ఏమంటాం? పునరుత్థానము అంటాం. దాన్ని ఏమంటాం? పునరుత్థానం అంటాం. అదే ఎఫెసీ పత్రికలో 2:1 అంటాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు ద్వారా ఏం చేశాడు అంటే మనం బతికే ఉన్నాం, కానీ అపరాధాలు పాపాలు చేయటం వల్ల ఏమైపోయాం? చచ్చిపోయిన వాళ్ళని యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే ఇది పునరుద్ధానం. మీకు అర్థమవుతుందా? ఇదేముంది? పునరుద్ధానం అంటున్నాడు. ఈ పునరుద్ధానం మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఎన్నోది? మొదటిది. అందుకే ఈ పునరుద్ధానములో ఉండి దేవుని కోసం చనిపోయామనుకోండి, అంటే బాప్టిజం తీసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని కోసం ప్రాణాలు అర్పించామనుకోండి, ఇంకా మన మీద నరకానికి అధికారం లేదు. నువ్వు ఎప్పుడు చనిపోయినా హ్యాపీగా నెమ్మది పొందే స్థలంలో ఉండే అవకాశం నీకు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారిలో ఇంకా ఎవరైనా బాప్టిజం పొందలేదనుకో, వాళ్ళకి పునరుద్ధానంలో పాలిభాగం లేదు, వాళ్ళకి నరకంతో కనెక్షన్ ఉందని అర్థం. ఎప్పుడు చనిపోయినా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు నరకానికి. ఎక్కడికి? నరకానికి, వేదన పొందే స్థలానికి వెళ్ళి తర్వాత క్రీస్తు రెండవ రాకడలో నరకానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్టిజం పొందుతారో వాళ్ళకి పునరుద్ధానం జరిగింది. క్రీస్తుతో కూడా బ్రతికించను. చదవండి మాట. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే ఉత్థానం ఇది. దీన్ని మొదటి పునరుద్ధానం అంటారు. ఏమంటారు దీన్ని? మొదటి పునరుద్ధానం అంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళెవరు అని క్వశ్చన్ చేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎలాంటి వారు 4వ వచనం చదువు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు, అంటే దేవుడు తన స్వరూపం తన పోలికలో చేసిన మనకేమిచ్చాడంటే అధికారం ఇచ్చాడు. దేని మీద? ప్రకృతి అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనం రాజులమి. ఈ ప్రకృతిని ఏం చేయమన్నాడు? ఏలమన్నాడు కదా. ఆదికాండంలో ఏం చెప్తాడు? వీటన్నిటినీ మీకు లోపరిచాను, వీటిని మీరు ఏలండి. అంటే మనం ఎవరు? రాజులు. రాజుకి ఏముంటుంది? సింహాసనం ఉంటుంది. సింహాసనం అంటే అధికారం. సింహాసనం అంటే అధికారం ఇచ్చాడు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగము అనగానే సాతానికి, దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, సాతాను గాడికి కానీ సాతాను పేరు మీద ఉన్న విగ్రహానికి కానీ నమస్కారము చేయకంటే లోబడక, తమ నొసళ్ళ యందు కానీ అంటే ఆలోచనలో కానీ చేతుల యందు కానీ దాన్ని ముద్ర వేయించుకొనని వారు. ముద్ర వేయించుకొనని వారు అంటే దాని ప్రభావానికి లోనవని వారు అని అర్థమైందా? సాతాను యొక్క ప్రభావానికి లోనవని వారు ఎవరు? దేవుని పిల్లలు. వాడు ఏది చెప్తే చేసామనుకో, వాడు ఏ ఆలోచన చెప్తే ఆలోచన చేస్తే వాడి ఆలోచనలకు నువ్వు లోబడ్డట్టు. వాడు ఏ పని చెబితే అది చేతులతో చేసావనుకో, చేతులు యందు ముద్ర అంటే క్రియల ద్వారా వాడి పనులు చేసాము. నొసళ్ళ యందు ముద్ర అంటే ఆలోచనల ద్వారా ఆ పని చేసామని. నొసళ్ళ యందు ముద్ర అనగానే ఒక స్టాంపు తెచ్చి ఇక్కడ గుద్దాడు, చేతుల యందు ముద్ర అనగానే ఎక్కడో స్టాంపు వేసాడని కాదు. కొంతమంది తెలియక 666 ముద్ర అని చెప్తున్నారు. ముద్ర అంటే నిజంగా ప్రింట్ అయ్యరండి, ప్రభావం. ముద్ర అంటే
ప్రభావం. వాడి ప్రభావం ఆలోచనలో కానీ మన క్రియల్లో కానీ పడకుండా వాటికి బానిసలు అవని వారు ఎవరైతే ఉంటారో వేయించుకొనని వారిని వారు ఎవరంటే యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి యొక్క ఆత్మలను చూచితిని. అంటే ఈ సాతానికి లోబడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని చెప్పి హతసాక్షులైన వారిని చూశారంట. వారి ఆత్మలను చూచితిని. అంటే చంపబడ్డారు అంటే ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పరదేశికి వెళ్ళిపోయినాయి. శరీరాలు ఎక్కడున్నాయి చెప్పండి? శరీరాలు ఎక్కడున్నాయి? మట్టిలో కలిసిపోయినాయి. మొన్న ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారిని చంపారంటున్నారు కదా. ఒకళ్ళు చంపితే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? క్రీస్తు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నెమ్మది పొందే స్థలానికి వెళ్ళింది. మరి శరీరం ఏమైంది? మట్టి దేహాన్ని మట్టికి అప్పగిస్తారు. భక్తుడైనా భక్తిహీనుడైనా మట్టి దేహాన్ని మట్టికే అప్పగించాలి. వారి ఆత్మలను చూచితిని. వారు చనిపోయి బ్రతికారు. ఎప్పుడైతే నువ్వు బాప్తీసంలో నీళ్ళల్లో సమాధి అయిపోయి నీ నీళ్ళలోంచి అలా పైకి వచ్చావో నువ్వు చనిపోయి బ్రతికావు. ఇక్కడ ఈ చనిపోయి బ్రతకటం నువ్వు నిజంగా దేహము నుండి నీ ఆత్మ వేరైనా చనిపోయి బ్రతికినట్టే. ఇక్కడ జరిగిందే అక్కడ జరిగింది అంతే. ఇక్కడ బాహ్యంగా కనపడేటట్టు జరిగింది, అక్కడ కనపడకుండా దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఇది మనం ఒక సూచనగా తీసుకోవచ్చు. నీళ్ళల్లో చచ్చిపోవటం, నీళ్ళల్లో జన్మించటం. బాప్తీసం ద్వారా నీళ్ళల్లో సమాధి అయిపోవటం, కొత్తగా నీళ్ళల్లో నుంచి జన్మించటం. ఇది మొదటి పునరుత్థానం. ఒక్కసారి తిరిగి లేచిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయింది. వారు బ్రతికిన వారై క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు రాజ్యము అంటే సంఘ పరిపాలనా కాలంలో వారు ఉన్నారు. వారి పాత్ర ఉంది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ అంటే చివరి మృతులు. చివరిగా చనిపోయిన వాడు ఎవడో బతకడు. ఎప్పటి వరకు ఇది అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చే వరకు ఈ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చే వరకు కడమ మృతులు, చివరిగా చనిపోయిన వాడు కూడా బ్రతకడు. అర్థమవుతుందా? చివరిగా చనిపోయిన వాడు కూడా బ్రతకడు. కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. యేసును అంగీకరించి బాప్తీసం పొంది నీటిలో సమాధి అయిపోయి నీటిలో కొత్తగా జన్మించిన వారు అనుభవించే పునరుద్ధానం ఏది? మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉంటారు. ఇట్టి వారి మీద 2వ మరణానికి అనగా నరకానికి అధికారము లేదు. అంటే నరకము నుండి తప్పించబడ్డారు. బాప్తిసం పొందని వారు నరకానికి కనెక్ట్ అయి ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఎక్కడ చచ్చినా వెంటనే అక్కడ కళ్ళు తిరుగుతావు. అంటే నిజంగా దేవుడు ఉచితంగా చస్తే బతికించే వరాన్ని ఇచ్చాడు మనకి. చచ్చిపోతే బతికే వరాన్ని ఇచ్చాడు. దీన్ని చాలామంది కాలదనుకుంటున్నారు. ఏదో నామకార్థంగా ప్రభువుని నమ్ముకొని అలా దేహాన్ని ఈడ్చుకెళ్తూ ఈ జీవితంలో లోకంలో అందరు ఎలా బతుకుతున్నారు అలా బతికేస్తున్నాం. కానీ నాకు పునరుత్థానం కావాలి, చస్తే నన్ను బతికించే ప్రభువులాగా నేను బతకాలనే ఆలోచనలు ఎవరు బతకట్లా, ఎవరు కనపడలేదు నాకైతే. నామకార్థ భక్తులే కనపడుతున్నారు తప్ప ఒక్క విషయంలో కాకపోతే ఒక్క విషయంలో కూడా అన్ని పాటించేవాళ్ళు కనపడలేదండి. పునరుద్ధానం ఈజీగా రాదు. పునరుద్ధానం అనగానే అంత తేలిగ్గా వచ్చేది కాదు. అంతరిక్షానికి వెళ్ళినామే 400 కిలోమీటర్ల హైట్లో అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ గారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఎంతకాలం పట్టింది? 9 నెలలు పట్టింది. ఇది ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లు. ఇలా కాంతి సంవత్సరాలతో పోలిస్తే అసలు అంతరిక్షం అంచుకి వెళ్ళటానికి మానవుడు ఆయుష్కాలం సరిపోదు, ఏ యంత్రం పనిచేయదు. అర్థమవుతుందా? అంత దూరానికి క్షణంలో వెళ్ళిపోతాం. తిరిగి లేచి పునరుద్ధానం. ఇది యేసుక్రీస్తు వారి వలన ప్రపంచ ప్రజలందరికీ అవకాశం ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరికీ దేవుడిచ్చిన అవకాశం. అయితే
ఆ పునరుత్థానంలో ఎలా లేస్తాం? ఇది ప్రశ్న. యేసుక్రీస్తు వారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేశారు. 3 గంటలకి ఏలి ఏలి లామా సమక్త అని ఆయన కేక వేసి, నా దేవా నా దేవా నన్ను నేల చెయ్యి విడిచితివని చెప్పేసి దేవునితో ప్రార్థన చేసి, ఆ దేవుని ఎడబాటును తట్టుకోలేక దాహం అవుతుందని దప్పికొంచున్నాననే మాట పలికి, ఆ తర్వాత సమాప్తమైనదని చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించాడు. 3 గంటలకు సుమారు, గుడ్ ఫ్రైడే రోజు. ఆ తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పరదేశికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారి ఆత్మ పరదేశికి వెళ్ళింది. వెంటనే నికోదేమనే ఒక ఆయన వచ్చాడు, పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఆ దేహాన్ని నాకు ఇయ్యయ్యా, సమాధి చేసుకుంటానన్నాడు. ఆయనకు తొలిచిన రాతి సమాధి ఉంటే ఆ పిలాతుని అడిగి ఆ దేహాన్ని తెచ్చి నారబట్టలతో దేహాన్ని చుట్టి దానికి సుగంధ ద్రవ్యాలు కూడా పూసి తీసుకెళ్ళి ఆ గుహలో పెట్టేశాడు. కొండని తొలిచిన రాతి సమాధిలో పెట్టి దానికి ఒక పెద్ద రాతిని అడ్డంగా పెట్టారు. దేహము సమాధిలో ఉంది, ఆత్మ పరదేశికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 3వ రోజు ఆదివారమున యేసుక్రీస్తు వారి ఆత్మ ఆ దేహంలో ప్రవేశించింది. ఏ దేహంలో? సమాధిలో ఉన్న యేసుక్రీస్తు వారి దేహంలో ప్రవేశించింది. ఆయన వెంటనే తిరిగి లేచాడు. లేవగానే ఎవరికి కనపడ్డాడు? చెప్పండి, ఎవరికి కనపడ్డాడు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియయు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో ఎరుగమని చెప్పాను. అంటే ఏమో పెందలకడ లేచింది. ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు వచ్చారు. వచ్చి రాగానే ఏమైంది? సమాధి మీద ఉన్న రాయి తొలగించబడింది, సమాధి ఖాళీగా ఉంది. ఈమెకు అర్థం కాల. ఎందుకు? ఆయన తిరిగి లేచాడని నమ్మల. ఆయన బతుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, వాళ్ళు ఆయన్ని హింసిస్తారు, కొడతారు, చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన తిరిగి లేవటం అగత్యమని ఎన్నోసార్లు చెప్తే ఇది శిష్యులకి గుర్తులేదు, ఆయన వెంబడించిన స్త్రీలకు కూడా గుర్తులేదు, ఈరోజు క్రైస్తవ సమాజానికి కూడా ఇది గుర్తులేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు కావాలి అని అంటే అవసరాల కోసం కావాలి. తలనొప్పికి, కాలు నొప్పికి, నడువు నొప్పికి, రోగాల కోసం కావాలి, ఆశీర్వాదాల కోసం కావాలి తప్ప చనిపోతే తిరిగి లేపటానికి యేసుక్రీస్తు వారు అంత అవసరం లేదు. చస్తే బతుకుతారా? ఎవరికొంత నమ్మకం. ఆ నమ్మకం ఉన్న క్రైస్తవులు చాలా అరుదు. ఒకళ్ళు కాస్త కూస్తో నమ్మకం ఉన్న క్రైస్తవులకు వస్తే గలిబిలి అయిపోయి ఎవడో చెప్పిన మాటలని మారిపోతూనే ఉంటున్నారు. ఒక్కళ్ళు వాక్యానుసారంగా కనపడుతున్న వాళ్ళు ఎవరో కనపడట్లేదు. వచ్చింది, చూసింది, ఖాళీగా ఉంది సమాధి. ఏమనుకుంది? అబ్బా, ప్రభు చెప్పినట్టే చనిపోయాడు, తిరిగి లేచాడు అనుకోలా. అని చెప్పాడు కదా బతికున్నప్పుడు. ఏం చెప్పాడు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట చెప్పాడా? అగత్యమని యేసు తన శిష్యులతో తెలియచేయ మొదలుపెట్టగా 17వ అధ్యాయం 23వ వచనం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం. వారు ఆయనను చంపుతారు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పాడా? శిష్యులకి చెప్పాడు, స్త్రీలు ఉన్నప్పుడు చెప్పాడు, కానీ వీళ్ళకి గుర్తులేదు. ఇప్పుడు సమాధి ఖాళీగా ఉన్నప్పుడు ఏమనిపించాలి? ఓహో, ఆయన చెప్పింది నిజంగా జరిగింది, చూసావా సమాధిలో లేడు, లేచి వెళ్ళిపోయాడు అని నమ్మాలి. కానీ ఏమి నమ్మింది? ఎవరో అంటే స్టోరీలు ఇలాగే అల్లుతారు. అక్కడ జరిగింది ఒకటి, మనం అల్లేది
మరొకటి ఏది ఈ ఐడియా ఎందుకు వచ్చింది? ఎవరన్నా తీసుకెళ్ళారా అనే ఐడియా వచ్చింది చూసారా? ఎవరో ఎందుకంటే ఆ రాయికి సీలు వేశారు. రోమా ప్రభుత్వం ఆ రాయికి సీలు వేశారు. ఎందుకంటే ఎవరో తీయకుండా, ఎవరన్నా తీసినా తెలిసిపోయేటట్టుగా సీలు వేసి కాపలా కూడా పెట్టారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఆమె ఏమనుకుందంటే వాళ్ళకి లంచం ఇచ్చారో ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికి సమాధి ఖాళీగా ఉంది కాబట్టి రాయి పక్కకు తీసి అందులో ఉన్న బాడీని, డెడ్ బాడీని, శవాన్ని ఏం చేసుకుంటారు చెప్పండి? ఎవరో ఎత్తుకుపోయారని కబురు పరిగెత్తుకుంటా మళ్ళీ పట్టణంలోకి వెళ్ళింది. ఎక్కడ ఉంటాయి సమాధులు? పట్టణం చివర ఉంటాయి. పట్టణం చివర సమాధులు ఉంటే అక్కడికి వచ్చింది, చూసింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పేతురు యోహాను వీళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి చెప్పింది. ఏమని? మన ప్రభువుని ఎవరో తీసుకొని పోయారు అని చెప్పింది. చెప్తే వాళ్ళు ఏం చేశారు? కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు వంగి నారబట్టలు పడి ఉండుటాయి. ఆ శిష్యుడు ఫాస్ట్గా వచ్చాడు, వంగి చూశాడు, సమాధిలోకి ఏం కనపడి అంటే ఆయన శవానికి చుట్టారు కదా, శవం లేదు, అందులో నారబట్టలు మాత్రం అక్కడ కనపడిని. ప్లస్ నారబట్టలు కాకుండా వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా శిష్యుడు పేతురు కంటే ముందుగా పరిగెత్తి సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టబట్టి ఉండుటయు చూచెను. అంటే తలకు చుట్టిన ఆ తలగా నారబట్టలతో పాటు ఉండకుండా వేరుగా ఒక చోట అలా చుట్టి పెట్టినట్టుగా కనపడింది. అంటే ఎవరో ఆ బట్టలన్నీ తీసేసినట్టుగా కనిపించినాయి. ఎవరికి? యోహాను గారికా పేతురు గారికా? యోహాను గారికి కనిపించలేదు. యోహాను గారు అంతవరకే చూశాడు. ఆయన పక్కకి వెళ్ళాడు, లోపలికి ప్రవేశించలేదు. పేతురు గారు వచ్చి లోపల ప్రవేశించి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట పెట్టి ఉండుటయు చుట్టు పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి, అంటే యోహాను గారు, చూచి నమ్మెను. ఫస్ట్ వచ్చింది పేతురు గారి కంటే ముందు యోహాను గారు. ఆయన అప్పుడు లోపలికి వెళ్ళి చూచి నిజమే లేవు, ఆయన శవం లేదు, బట్టలు మాత్రం ఇలా ఉన్నాయని అప్పుడు చూచి నమ్మాడు. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను, అంటే ఇవన్నీ చూసిన వాళ్ళకి ఆ మాట గుర్తురాలి. ఏ మాట? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, వాళ్ళు చంపుతారు, శ్రమ పెడతారు, సిలువ వేస్తారు, 3వ దినాన్ని తిరిగి లేస్తాడనే మాటలు వాళ్ళకి గుర్తురాలా? నమ్మకం లేదు. ఎందుకు గుర్తు రాలేదు చెప్పండి? గుర్తెందుకు రాలేదు? చనిపోయిన వారు తిరిగి లేవటం అనేది అసాధ్యం. కాబట్టి ఆయనంటే బతుకున్నాడు కాబట్టి చాలామందిని చనిపోయిన వాళ్ళని లేపాడు, కానీ ఇప్పుడు ఆయనే చనిపోయాడు, ఆయన ఎవరు లేపుతారు అనుకున్నారు. అందువలన ఇదంతా మెమరీలో లేదు. అందుకే ఆ పదం రాయబడింది 9వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకరు గ్రహింపరైది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి చూశారు. ఏదో డౌట్ వచ్చింది, ఏమైపోయిందో, ఏదైతే మనకెందుకులని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే మరియ సమాధి బయట నిలిచి, మళ్ళీ ఏమాత్రం సమాధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది, ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపు, ఆయన అంతకుముందు బాడీని ఏ వైపు ఎలా పెట్టారో అలా తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ మరియ గారికి ఏం కనపడ్డారు? దేవదూతలు కనపడ్డారు. ఒకరేమో తలవైపు, ఒకరేమో అంటే బాడీ ఉందా, తల కాళ్ళు అని చెప్తున్నాడంటే, అంటే అంతకుముందు శవాన్ని ఎలాగైతే తల ఎటువైపు పెట్టారో కాళ్ళు ఎటువైపు పెట్టారో ఆ ప్రాంతంలో ఇప్పుడు 2 దేవదూతలు ఉన్నారు, వచ్చి కూర్చుండట కనబడిన. వారు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువుని ఎవరో, ఇక్కడ కూడా వాళ్ళకి కూడా అదే చెప్తుంది. ఎవరికి? దేవదూతలకే చెప్తుంది సువార్త. సువార్త కాదు, దుర్వార్త. ఏమని చెప్తుంది? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి
యేసు నిలిచియుండుటయు చూచెను కానీ ఆయన యేసు అని ఎందుకు గుర్తుపట్టలేదు? చెప్పాలి. చనిపోయిన వాళ్ళు రాత్రులు మన కల్లో వస్తారు, గుర్తుపడతామా పట్టమా? తెల్లారి చెబుతారు, మా ఆయన రాత్రి కల్లోకి వచ్చాడు, నాకు పలాని ఇష్టం కదా అవి వండి పెట్టమన్నాడు. ఒక వాటర్ బాటిల్ కూడా నా పెట్టెలో పెట్టారు, అది ఇంతవరకు సీల్ తీయలేదు, వాటర్ లేకపోవటం మీరు వాటర్ పెట్టలేదు అని చెప్పాడు అని మనకు చెప్తున్నాడు. గుర్తుపడతామా? చచ్చిపోయిన వాళ్ళు కళ్ళకు వచ్చి గుర్తుపడతాం లేదా? ఆయన చనిపోయి తిరిగి లేచి మరీ వెనకాల నిలబడితే ఆయన యేసు అని ఎందుకు గుర్తుపట్టలేదు? చెప్పండి, ఏమన్నా ఆలోచన వస్తుందా? ఎందుకు గుర్తుపట్టలేదు? యేసు తిరిగి లేస్తాడని, సరే లేస్తాడని గుర్తులేదు, నమ్మలేదు. కళ్ళ ముందు కనపడ్డాడుగా, కనపడ్డప్పుడన్నా గుర్తుపట్టాలా? అంతకుముందు సంగతులు పక్కన పెడదాం, గుర్తున్నాయో లేవో, మర్చిపోయారో, ఎవరో ఎత్తుకుపోయారో అనుకున్నారు. ఖచ్చితంగా ఆయనే కనపడితే, అమ్మ ప్రభా ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరో వదిలిపెట్టారా నిన్ను, ఎలా పారిపోయి వచ్చావు, ఎలా తప్పించుకొచ్చావు అని అడగాలి కదా. అడిగిందా? అడగలేదు. అంటే ఎందుకు గుర్తుపట్టలేదు? గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఆమె ఎవరో యేసును గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె అతనిని తోటమాలి ఏమనుకుంది? తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎట్లా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. ఏమనుకుంది? ముందేమో ఎవరో గుర్తుపట్టలేదు, రెండోసారి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడిన ఆ మాట కూడా గుర్తుపట్టలేదు. ఏమనుకుంది? తోటమాలి అనుకుంది. ఇంతకీ ఎందుకు గుర్తుపట్టలేదు యేసుక్రీస్తు వారిని? తోటమాలని ఎందుకు అనుకుందంటే వేరే ఆకారం ఏదో కనపడుతుంది అక్కడ. యేసుక్రీస్తు వారు బతికున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఉన్న ఆకారం అక్కడ కనపడట్ల, వేరు ఆకారం అక్కడ కనపడుతుంది, అందుకే గుర్తుపట్టల. తోటమాలి అనుకుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ టైంలో తోటమాలి తప్ప ఎవరు ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు ఉంటారు? తోటని ఆ కాపలా కాసే తోటమాలేమో అనుకుంది. అనుకొని నువ్వేమన్నా ఎత్తుకెళ్తే చెప్పయ్యా, తీసుకురా, నేను మోసుకొని వెళ్ళిపోతాను ఆ శవాన్ని అని అనుకుంది. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. రబ్బూని అంటే హెబ్రీ భాషలో ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి యేసు ప్రభువును చూచితినని, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఏం చెప్పింది? ప్రభువుని చూశాను, నాతో ఈ మాటలు చెప్పాడు ఆయన. నువ్వు శిష్యుల దగ్గరికి వెళ్ళి నా సహోదరుల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పమని నాకు చెప్పాడు, నేను చూశాను అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అదే రోజు సాయంత్రం అంట 19 ఆదివారం సాయంత్రం లేచింది. ఎప్పుడు? ఆదివారం ఉదయం. ఆదివారం ఉదయం లేచాడు, మరియమ్మ గారికి కనపడ్డాడు, మగ్దలేని మరియకి. తర్వాత అదే రోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, ఎందుకంటే ఆయన శిష్యులు పలానోళ్ళరా దాక్కున్నారు పలానా చోట అని తెలిస్తే వచ్చి తీసుకెళ్ళి చంపేస్తారనే భయంతో లోపల దాక్కొని ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగుగాకని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులు ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరే. అన్ని తలుపులు వేసుకున్నారు, వెంటనే ఆయన మధ్యలో వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అలా రాగలిగాడు? ఎందుకు ఆయన రాగలిగాడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేహం మారింది, ఆకారం మారిపోయింది, దేహం మారింది, ఆకారం మారింది. అంటే బతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏ గెటప్పులో ఉన్నాడో ఆ గెటప్ లేదు ఇప్పుడు. అర్థమైందా? ఆ గెటప్ లేదు. శిష్యులు సంతోషించారని ఇక్కడ ఉంది, కానీ చాలామంది నమ్మలేదు. చాలామంది శిష్యులు ఆ టైంలో నమ్మలేదు. 1, 2, 3 సార్లు కనిపించిన తర్వాత కూడా పూర్తిగా నమ్మల. 40 రోజులు ఆయన సరిగ్గా వాళ్ళతో కలిసి తిరిగి అనేక రుజువులలో వాళ్ళకు చూపిస్తే అప్పుడు నమ్మారు.
చదువుదాం. 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. తర్వాత 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన్ను చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో. ఎవరు? ఈ 12 మంది శిష్యుల్లో దిదుమా అనబడిన తోమా ఒక ఆయన లేడంట. యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ గదిలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు తోమా లేడు. తర్వాత ఏమన్నాడు? నిజంగా ప్రభువునే చూశారా? ఒకడు ప్రభువుని చూస్తే ప్రభువుని సిలువేసినప్పుడు కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు, తెలుసు కదా మీకు. అలాగే పక్కలో బళ్ళంతో పొడిచారు. ఆ గుర్తులు చూసారా మీరంటే? అర్రే మేము మర్చిపోయామన్నారు. అరే బుద్ధి లేదా? నా అంత తెలివి మీకు లేదా? తెలివి తక్కువ దద్దమ్మలారా అని చెప్పి వాళ్ళని తిట్టి ఆ గుర్తులు చూడాలి, అప్పుడు కన్ఫామ్ చేసుకోవాలి. చచ్చిపోయినోడాడన్న బతుకుతాడా? ఆ మేకులు గుర్తులుంటే ఖచ్చితంగా ఆయనే, ఎందుకంటే 3 రోజులు కదా ఇప్పటికయింది అని అన్నాడు. అన్న తర్వాత నేను నమ్మనేనా 8 దినములైన తర్వాత, అంటే ఆదివారం, మళ్ళీ వచ్చే ఆదివారం అంటే 1 వీక్ తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. ఈసారి తోమా అన్నాడు. 1 వీక్ గడిచిపోయింది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాకని అనేను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, నీవు నన్ను చూచి నమ్మితివి గనుక చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే నేను చెప్పిన మాట మీరు విశ్వాసం ఉంచి నమ్మితే ధన్యుడు. లేదు నాకు యేసు ప్రభు కనపడాలి, నాకు కనపడి ప్రత్యక్షమై నన్ను పిలవాలి, నువ్వు నా సేవకురా అని పిలిస్తే నేను నమ్ముతాను అంటున్నారు కదా. ఇప్పుడు కూడా నీ గాయపడిన హస్తాలతో నన్ను ఆశీర్వదించాయి అంటున్నాడు. ఏది 2000 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఆయన గాయాలు అలాగే ఉండాలా? ఎంతకాలం అయింది ఆయన గాయాలయ్యి? నీ గాయపడిన హస్తాలతో అంటే ఆ గాయాలు ఎప్పుడు రక్తం కారుతానే ఉండాలి. అదే చేత్తో ఈయన వచ్చి దీవించాలి కదా. అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు, చూడక నమ్మాలి. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయింది. ప్రభువారు వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచారు, పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడని మనం నమ్మి వీళ్ళు ఆయన వెంబడించారు. అనేక మహత్కార్యాలు చూశారు, అనేక అద్భుతాలు చూశారు. కుష్ఠరోగులు రోగం తగ్గించుకున్నారు, ఎన్నో రకాల రోగాలతో ఉన్నవారికి రోగాలు తగ్గించారు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. ఇన్ని కళ్ళతో చూసినా నేను చనిపోతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను, అప్పుడు మీ అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటానని చెబితే అవన్నీ నమ్మలేదు శిష్యులు. వెంట తిరిగిన శిష్యులు నమ్మలేదు. తిరిగి లేచి వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన వారు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడంటే నమ్మలేదండి, నమ్మలేదు. 2 సార్లు కనిపించాడు, అయినా వాళ్ళు సరిగ్గా నమ్మలేదు. సరే ఇక లాభం లేదని అలా 3 రోజుల తర్వాత అలా వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది శిష్యులు. 2 శిష్యులు ఎమ్మాయి అనే గ్రామానికి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. 21వ అధ్యాయము 24 చూద్దాం. లూకా సువార్త 24:13 నుంచి చూద్దాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామానికి వెళుచు జరిగిన ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితో ఒకడు సంభాషించుకొనుచు ఉండిరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని ఆయనను అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఏం చెప్తాం ప్రభు, మా ప్రభువు మాకు దూరం అయిపోయాడు, చచ్చిపోయాడు, ఆయన ఉంటే మాకు అసలు ఫ్రీ మీల్స్
ఫ్రీ స్వస్థతలు. ఎప్పుడు ఆయనతో తిరిగేవాళ్ళం హ్యాపీగా అని ఏడుస్తున్నారు. ఏమైందయ్యా, ఏంది మీరు మాట్లాడుకుంటున్నారు, ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు కదా అని అడిగాడు ఎరగనట్టు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదు. ఏంటి అని అడిగితే వాళ్ళు ఏడ్చారంట, దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లైపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరుగవా. యెరూషలేములో ఉండి, అంటే యెరూషలేములో నుండి వెళుతూ ఉన్న దారిలో కదా వీళ్ళు కనపడింది. ఈ యెరూషలేము నుంచి వస్తున్నావు, ఇక్కడ జరిగిన ఈ సందర్భం నీకు ఒక్కడికే తెలియదు, అందరికీ తెలుసా ఈ విషయం అని అంటున్నాడు ఆయన. క్లైపా అనేవాడు, జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురు నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చిరి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి, ఇందాక పేతురు యోహానులు వెళ్ళొచ్చారు కదా, ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భాగము వారికి తెలిపాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని భావాన్ని చెప్పాడంట. అంటే ఆ కొద్ది సమయంలోనే వీళ్ళ మనోనేత్రాలు వెలిగేటట్టు యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు ఏ రెఫరెన్స్లు అయితే ఏ సందర్భంలో ప్రస్తావించాడో అవన్నీ నెరవేరిని అని వాటి భావాన్ని ఎప్పుడైతే చెప్పారో, ఈలోపు గ్రామం దగ్గరకు వచ్చింది. గ్రామం దగ్గరికి రాగానే 28 ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. సేమ్ టు సేమ్ ఇలాగే మా ప్రభువు కూడా చేసేవాడు, ఆయనే ఈయనని అప్పుడు గుర్తుపట్టాడు. అంటే క్రియను బట్టి గుర్తుపట్టారు కానీ ఆకారాన్ని బట్టి గుర్తుపట్టల. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను. ఎందుకు గుర్తుపట్టలేదు? తోటమాల అనుకుంది. ప్రభు మాట్లాడినామే మరియమ్మ గారు గుర్తుపట్టలేదు. పేతురు యోహానులు వచ్చారు, వాళ్ళు చూశారు ఖాళీ సమాధి ఉంది, అయినా వాళ్ళు వీళ్ళు వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. మరి ఇక్కడ ఎంఐ అనే గ్రామానికి వెళుతున్న ఇద్దరికి యేసుక్రీస్తు వారి దగ్గరగా వాళ్ళతో పాటు నడుస్తూ వెళ్ళి గ్రామంలోకి ప్రవేశించి వారితో పాటు రొట్టె పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు వాళ్ళకి ఈయనెవరో చూస్తూనే ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఆయన్ని గుర్తుపట్టలేదు. అంటే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మస్వరూపం వేరు, శరీర స్వరూపం వేరు. గుర్తుపెట్టుకోండి, మనందరి పరిస్థితి కూడా అదే. దేవుడు తన సంకల్పంలో నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడు. అనేక మంది పిల్లలు కావాలి అనుకొని అందరి పిల్లల్ని ఆయనలో నుండి విభజించాడు, యేసుక్రీస్తులో పెట్టాడు. ముందు యేసుక్రీస్తును విభజించి యేసుక్రీస్తులో తనకి ఎంతమంది పిల్లలు కావాలో వాళ్ళందరినీ యేసుక్రీస్తులో పెట్టాడు. అంటే మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారం ఉందా? దేవుడికి ఆకారం ఉందా? ఏం ఆకారం? దేవుని ఆకారం ఏంటి? ఏందో నిద్ర వస్తుందా? పండగలో బరికి తిని ఏం అర్థం కావట్లేదా? చెవులు దిబ్బళ్ళు వేసినాయా? మధ్యాహ్నం బాగా వండుకొని తిన్నారా? తినే ఉంటారులే. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడికి ఒక శరీరాకారం ఉందా? ఆత్మాకారం? ఆత్మాకారం. ఆ ఆత్మ ఆకారంలోని భాగాలను తీసి
యేసుక్రీస్తులో పెట్టాడు. యేసుక్రీస్తు వారిలో నుంచి ఆదాము గారిలో పెట్టాడు. అంతే కదా? యేసుక్రీస్తు వారిలో నుంచి ఆదాము గారిలో పెట్టాడు. ఇప్పుడు తనలో నుంచి ఎప్పుడైతే మనందరినీ విభాగించాడో, అంటే భూమి మీద ఎంతమంది పుట్టాలో అందరినీ కనేశాడు దేవుడు. అందరికీ ఆకారాలు ఇచ్చేశాడు. ఒక ఆత్మ మరొక ఆత్మలాగా ఉండదు. ఒక్కొక్క ఆత్మ దాని పోలిక వేరు, దీని పోలిక, దాని ఆకారం వేరు, దీని ఆకారం. ఆకారం అంటే అందరికీ, మనందరం మనుషులమే. తల, కాళ్ళు, చేతులు, ఈ అవయవాలన్నీ అందరికీ ఉన్నాయి. ముక్కు, చెవులు, కళ్ళు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఆకారం కనపడుతుంది. ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు కనపడరు. ఇంతమందిలో ఒకళ్ళలాగా మరొకళ్ళు లేరు, వేరువేరుగా కనపడుతున్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కొంచెం తేడాన్న ఉంటుంది, ఒకళ్ళని పోలి మరొకరు ఉండరు. అందరూ డిఫరెంట్ ఆకారాల్లో ఉన్నారు. ఒకవేళ ఒకే పోలికలో ఉన్న వేలిముద్రలో తేడా ఉంటాయి. అలాగే దేవుడు తనలోని భాగాలను విడగొట్టినప్పుడు అందరికీ ఆకారాలు ఇచ్చేశాడు. ఆదాము గారి ఆయన ఆకారం ఆత్మగా ఇలా ఉంటుంది. అవ్వమ్మ గారి ఆమె ఆకారం ఆత్మగా ఇలా ఉంటుంది. కయ్యూను గారు ఆయన ఆత్మ ఇలా ఉంటుంది. హేబేలు ఆయన ఆత్మ ఇలా ఉంటుంది. శరీరం వేరు. శరీరంలో మార్పులు వస్తాయి. పుట్టినప్పుడు చెప్పండి, పుట్టినప్పుడు ఉన్న ఆకారం పెరిగే కొద్దీ అదే ఉంటుందా, మారుతూ ఉంటుందా? మారుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు ఫోటోలు మనమే ఒక్కోసారి గుర్తుపట్టుకోలేము కదా? గుర్తుపడతామా? చిన్నప్పుడు సన్నగా బక్కగా లేదా బొద్దుగా ఉండేవాళ్ళం. పెద్ద అయినాక బక్కగా అయిపోతే నువ్వేనా ఈ ఫోటో అంటే అవును నేనే అంటే ఎవరు నమ్మరు, మనమే నమ్మం. వృద్ధాప్యంలోది యవ్వనంలో దానికి చాలా తేడా ఉంటుంది. ఇంతకీ మనం చనిపోయిన తర్వాత ఏ ఆకారంలో మనం తిరిగి లేస్తాం? ఇది రావాలి కదా ప్రశ్న. ఏ ఆకారంలో చెప్పండి? చిన్నపిల్లలు చచ్చిపోయారనుకో, వాళ్ళు చిన్నపిల్లలుగానే తిరిగి లేస్తారా? యవనస్తులు చనిపోయారనుకో, యవనస్తులుగానే లేస్తారా? వృద్ధులు చనిపోయారనుకో, వృద్ధులుగానే లేస్తారా? చెప్పాలి. శరీరానికి ఆత్మకు సంబంధం లేదు. శరీరం భూమి మీద పని చేయటానికి సాధనంగా ఇచ్చాడు దేవుడు. శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? భూమి మీద పని చేయటానికి సాధనంగా ఇచ్చాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, కానీ అయితే మృతులలోని సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి అని. తర్వాత మీ అవయవములను నీతి సాధనములుగా దేవుని పనికి అప్పగించండి. అంటే శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే దేవుని పని కోసం. శరీరం ఎందుకు? దేవుని పని కోసం. కానీ ఈరోజు శరీరం ఎందుకంటే నా పని కోసం, నా కుటుంబం పని కోసం అనుకుంటున్నాం. శరీరం మన కోసం అనుకుంటున్నాం కదా? శరీరం మన కోసం కాదు. శరీరం దేవుని పనికి సాధనంగా ఉపయోగపడటానికి ఇచ్చాడు. భూమి మీద దేవుని పని చేయటం. అందుకని యేసుక్రీస్తు వారు కూడా అంటాడు కదా, హెబ్రీ 10:7లో, నా దేవా నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకయ్యానంటే నువ్వు నీ గ్రంథములో వ్రాసుకున్న ప్రకారం నేను నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో పరలోకం నుండి భూమి మీదకి వచ్చాను, నాకు ఒక శరీరాన్ని అమర్చావంటాడు. అంటే యేసుక్రీస్తు వారికి దేవుడు శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే దేవుని పని చేయటానికి. మరి మనకెందుకు ఇచ్చాడు? మనకు కూడా దేవుని పని చేయటానికి ఇస్తే మనం దెయ్యం పని మన పని, దెయ్యం పని మన పని, ఈ రెండు పనులు తప్ప దేవుడు పని చేయట్లా. ఒకవేళ దేవుడు పని చేస్తే ఉడతా భక్తిగా చేస్తున్నామే తప్ప మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో ఎన్ని రోజులు దేవుని పని చేశారు చెప్పండి? ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పండి, ఇదిగో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నా కుటుంబం కొరకు ప్రయాసపడినంతగా దేవుని పని కొరకు ప్రయాసపడ్డానండి ఇన్ని రోజులు అని చెప్పండి. ఒకళ్ళైనా? ఒక్క రోజు కూడా లేదు కదా? దేవుని పనికి సాధనంగా శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరానికి ఆయుష్కాలం పెట్టాడు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇన్ని స్టేజీలు పెట్టి మరణ దినాన్ని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వారికి కూడా అంతే కదా. బాల్యం, యవ్వనం, యవ్వనంలోనే ఆయన్ని దేవుడు తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన పని పూర్తి అయిపోయింది. శరీరాన్ని దేవుని పనికి సాధనంగా ఉపయోగించాడు కాబట్టి ఆయన పని పూర్తి అయిపోయింది. అదే శరీరాన్ని ఆత్మస్వరూపంలోనికి మార్చాడు. అదే శరీరాన్ని ఆత్మస్వరూపంలోనికి మార్చాడు. ఆత్మ ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు కన్నప్పుడు ఏ ఆకారంలో ఉందో ఆ ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారం వచ్చి యేసుక్రీస్తు వారి దేహం మీద
ధరింపజేయబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టకపోవటానికి కారణాలు. మనకు కూడా అదే జరిగింది. రేపు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే అర్థమైంది, మామూలుగా అయితే అర్థం కాదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే శరీరం అండి. భూమి మీద మన గుడారం ఏది? మనం అంతా కూర్చుంది, ఇది ఒక గుడారం. ఆత్మ భూమి మీద నివసించడానికి ఉన్న గుడారం ఏది? ఈ శరీరం. అర్థమవుతుందా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఆత్మ నివసించే ఈ నివాసం శిథిలమైపోయినను. శిథిలమైపోయిద్దా ఈ నివాసం? చెప్పండి, శిథిలమైద్దా? అయిద్ది. యవనంలో శిథిలం అవ్వచ్చు, వృద్ధాప్యంలో అవ్వచ్చు, బాల్యంలో కూడా శిథిలం అయిపోవచ్చు. ఏ వస్తువు అయినా భూమి మీద పర్మనెంట్గా నిలబడేదంటూ ఏది లేదు. అన్నీ తయారైన దగ్గర నుంచి మెల్లిమెల్లిగా శిథిలం అయిపోతూనే ఉంటాయి. శరీరం కూడా వృద్ధాప్యం అయినప్పుడు ఇందులో మార్పులు వస్తాయి. చర్మం ముడతపడటం, జుట్టు నెరవటం, కళ్ళు మసకబారటం, చెవులు సరిగ్గా వినపడకపోవటం, పళ్ళు ఊడిపోవటం, నడుము వంగిపోవటం, కాళ్ళు చేతులు వనకటం, ఇలా మెల్లిగా అవయవాల్లో మార్పు వచ్చేసి శిథిలావస్థకి వెళ్ళిపోయింది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. మరి ఇది ఎవరు కట్టారు? ఈ శిథిలమయ్యే దేహాన్ని కట్టింది ఎవరు? దేవుడేనా? మరి చేతి పని కాక దేవుని చేత కట్టబడింది అంటున్నాడేంటి? ఇది శిథిలం అవ్వటానికి దేవుడే తన స్వహస్తాలతో నిర్మించాడు. యేసుక్రీస్తు వారు నిర్మించాడు. యేసుక్రీస్తు వారు ఈ దేహాన్ని స్వహస్తాలతో నిర్మించాడు. కానీ ఏ మనిషి సహాయం లేకుండా దేవుడే తన ఒక నివాసాన్ని పరలోకంలో దేవుని చేతులతో నిర్మించాడంట. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము. ఇది శిథిలమయ్యే నివాసం, అది నిత్యమైన నివాసము మనకెక్కడుందంట? పరలోకమందున్నదని. అంటే దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం అనేది పరలోకంలో మనకుంది. ఆ పరలోకములో ఉన్న నిత్యమైన నివాసం ఏం చేస్తాడు? మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో, అంటే పరలోకము నుండి వచ్చే నివాసం దేనిపైన ధరించుకోవాలి? శిథిలమైపోయే ఈ శరీరం. నువ్వు చనిపోయి సమాధికి వెళ్ళిపోయినా యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మళ్ళీ దేహాన్ని లేపుతాడా? ఆత్మను పరదేశంలోంచి తీసుకొచ్చి ఈ దేహాన్ని తిరిగి లేపుతాడు. లేపిన తర్వాత అక్కడి నుంచి ఒక దేహం వస్తుంది. శిథిలమావని శాశ్వతంగా ఉండే దేహం ఒకటి వస్తుంది. ఆ దేహం వచ్చి దీని మీద తొడుగుతాడనమాట. ఆ దేహం ఎలా ఉంటుంది? నువ్వు ఆత్మగా ఎలా ఉన్నావో అలాంటి ఆకారంలో ఉంటుంది, అలాంటి పోలికల్లో ఉంటుంది. మనం ఎలా ఉంటాం అంటే శరీరాన్ని చూసుకున్న ఇదిగో నా ఆకారం ఇది అని మనం అనుకుంటాం. కానీ మన ఆకారం ఇది కాదు. మన ఆకారం ఈ కనపడే శరీరాకారం కాదు. ఆత్మాకారం వేరు. ఆత్మ ముఖ కవళికలు వేరు. ఆత్మ యొక్క అవయవాలు తీరు వేరు. ఆ ఆత్మ ఆకారంలో దేవుడు ఒక నిర్మాణాన్ని చేశాడు. అది పరలోకంలో ఉంది. ఎప్పుడైతే 2వ రాకడలో క్రీస్తు వారు వస్తారో అప్పుడు అక్కడి నుంచి ఈ ఆకారాన్ని భూమి మీదకి పంపించి ఎవరి దేహాలకి వాళ్ళ ఆత్మ ఆకారాన్ని తొడిగి అప్పుడు వీళ్ళందరినీ పరలోకానికి చేరుస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టకపోవటానికి కారణం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు వారిని కన్నప్పుడు ఏ ఆకారం అయితే ఉందో ఆత్మగా, ఆ ఆకారం ఆ శరీరం మీద తొడిగాడు. అది అక్షయమైన దేహం. దాని పేరేంటి? అక్షయం, అంటే నాశనము లేని దేహం. ఇది నాశనమయ్యే దేహం. ఇది క్షయమైపోయే దేహం, అది అక్షయమైన దేహం. క్షయమైపోయే దేహం మీద అక్షయమైన దేహాన్ని ధరిస్తే ఆ దేహం ఎలా ఉంటుందంటే నువ్వు ఆత్మగా ఎలా ఉన్నావో అలాగే ఉంటుంది. ఆత్మగా ఎలా ఉన్నావు ఇప్పుడు తెలియదు. ఆత్మకి ఎలా ఉన్నావు? మనం చనిపోయినప్పుడు ఆత్మ అవుతాం చూసారా? శరీరం నుండి వేరవుతాం చూసి అప్పుడు అర్థమైద్ది. మనకందరూ కనపడతారు. పరదేశంలో ఉన్నవాళ్ళు కనపడతారు, వేదన పొందే స్థలంలో ఉన్నవాళ్ళు
ఆదాము గారి దగ్గర నుంచి ఎంతమంది అయితే పుట్టారో వాళ్ళందరూ కనపడతారు. వాళ్ళందరూ శరీరాలతో ఉన్నారా, ఆత్మలతో ఉన్నారా? అక్కడ పరదేశంలో ఉన్న, వేదన పొందే స్థలంలో ఉన్న ఎలా ఉన్నారు? వాళ్ళు ఆత్మలుగా ఉన్నారు. ఆత్మలుగా ఉన్న వారిని మరి ఎప్పుడు చూడలేదు కదా. మన తల్లిదండ్రుల ఆత్మల్ని మనం చూడలేదు, మన పిల్లల ఆత్మల్ని చూడలేదు, మన ఊర్లో ఉన్న వారందరి ఆత్మల్ని చూడలేదు, మన ఆత్మనే మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు శరీరము నుండి వేరవుతావో ఆత్మలన్నీ నీకు తెలిసిపోతాయి. వీళ్ళు పలానోళ్ళు పలాని ఆయన కడుపులోంచి పుట్టినోళ్ళు, పలానా ఊర్లో నివసించారు, వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులే అనిపిస్తుంది అప్పుడు. ఎందుకంటే అందరం ఒకరి నుండే వచ్చాము కాబట్టి, దేవుని స్వరూపం, దేవుని పోలికలో పుట్టాం కాబట్టి ఆత్మకు అన్నీ అర్థమైపోతాయి ఆ పునరుద్ధానంలో. అదే క్రీస్తుని అంగీకరించి పునరుద్ధానం అనుకో, శాశ్వత కాలం నెమ్మది పొందే స్థలంలో ఉంటాం, అటు నుంచి పరలోకానికి వెళ్ళిపోతాం క్రీస్తు రెండవ రాకడలో. కానీ యేసుని అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా మనం బతికి చచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య వైఖరితో బతికితే పునరుద్ధానం అవుతాం, కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? పాతాళములో వేదనకరమైన స్థలానికి వెళ్ళి క్రీస్తు రెండవ రాకడలో పునరుద్ధానమయ్యి నరకానికి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరా కొందరా? అందరూ, అంటే చచ్చిపోయిన వారు అందరూ బతుకుతారు. వాళ్ళు మంచోడు కానీ చెడ్డోళ్ళు కానీ అందరూ బ్రతికించబడుదురు. ఆయన శబ్దం విని మేలు చేసిన వారు అంటే యేసును అంగీకరించి బాప్తీసం పొంది మేలుకరమైన జీవితాన్ని నడిపిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి సమాధిలోంచి బయటకు వస్తారు. కీడు చేసిన వారు అంటే ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బతికేసి ఇతరులకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అంటే నరకానికి వెళ్ళటానికి బయటకు వస్తారు. అంటే అందరికీ పునరుద్ధానం ఉంటుందా? క్రీస్తు పునరుద్ధాన దినం అని చెప్పుకుంటున్నాం మనం, కానీ నమ్మని వారు, ఒకవేళ నమ్మిన వాక్యానుసారంగా బతకని వాళ్ళు కూడా పైకి వస్తారు. వాళ్ళు కూడా తీర్పు పునరుద్ధానానికి వచ్చి నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ శరీరము ఆత్మ కలిపి శాశ్వత కాలం బాధలో ఉంటుంది. అదే యేసును అంగీకరించి మేలు చేసిన వారి శరీరము ఆత్మ కలిపి శాశ్వత కాలం నిత్యజీవంలో ఉంటుంది. కొద్ది ఆయుష్కాలం కోసం మనం ఈ తీర్పు పునరుద్ధానానికి వెళ్ళే పరిస్థితులు మనం చేసామనుకు ఈ శరీరంతో. ఈ రకరకాల ప్లాన్లు, మాస్టర్ మైండ్లు ఉన్నాయి మనకి, ఎదుటోడు నాశనం చేసే ఐడియాలు ఉన్నాయి. మనం బాగుపడితే చాలు, చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోయినా పర్లేదని ఎన్నో గొంతెమ కోరికలు ఉన్నాయి. వీటి కోసం కక్కుర్తిబడి శాశ్వత కాలం ఉండే ఆ నిత్య జీవాన్ని ఇచ్చే పునరుద్ధానంలో పాలు లేకుండా పోయామనుకోండి, యుగయుగాలు అక్కడ బాధపడిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మనకి ఏం చూపించాడు? అనేకమైన రుజువులు. వాళ్ళు నమ్మలేదు, వెంట తిరిగిన శిష్యులే నమ్మలేదు కాబట్టి వాళ్ళకి 40 రోజులు కోచింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక మండల కాలం, 40 రోజులు అంటే ఒక మండల కాలం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత ఎన్ని రోజులు? 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి వారికి బోధించుచు దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు అనేకం బోధించి అనేక ప్రమాణములను అంటే రుజువులను వారికి చూపి వారికి తన్ను తాను సజీవునిగా, ఒరే బతుకున్నప్పుడు మీతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగింది నేనే, కాకపోతే మీరు గుర్తుపట్టట్లేదు, ఆకారం వేరు ఈ ఆకారం వేరు, ఇది మహిమా దేహం, ఇది అక్షయమైన దేహం, పరలోకంలో తండ్రి దగ్గర ఉంది, తండ్రి చేతితో నిర్మించిన దేహం ఇది, అది ఈ దేహం మీద ధరించుకున్నాను, అందుకే మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇదిగో నేను మీరు బతుకున్నప్పుడు మీతో ఎలా సంచరించానో, ఏవే విషయాలు చెప్పానో మళ్ళీ అవన్నీ రిపీట్ చేశాడు. లేఖనాలన్నీ గుర్తు చేశాడు. తను తాను రుజువు చేసుకున్నాడంటే ఎంత కష్టపడ్డాడో చూడండి. చనిపోయి తిరిగి లేచి కూడా నేనే ఆయన్ని రుజువు చేసుకొని అనేక ప్రమాణాలను వారికి చూపి తన్ను తాను వారికి సజీవునిగా కనపరుచుకున్నాడంటే 40 రోజులు పట్టిందా వెంబడించిన శిష్యులను నమ్మించడానికి ఆయనకి. ఎందుకంటే ఆకారం మారింది.
నీ ఆకారం నా ఆకారం కూడా అలా మారాలంటే ఖచ్చితంగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో ఖచ్చితంగా మరణదినం వరకు పాటిస్తేనే ఆ అద్భుతమైన పునరుద్ధానం మనకుంటుంది. లేకపోతే తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతాం. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ అనాది సంకల్పం, అందులో అనేక మంది పిల్లలు కావాలనుకున్నారు. వారందరినీ ఆది మానవుడైన మొదటి మనుషుడైన ఆదాములో పెట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరాన్ని ఇచ్చి భూమి మీద ఆ శరీరానికి ఒక ఆయుష్కాలం ఇచ్చి, ఆయుష్కాలం ముగిసిన వెంటనే మట్టి శరీరం మట్టికి, ఆత్మ మీరు దయచేసిన మీ యొద్దకు రావాలని కోరుకున్నప్పటికీ మా అపరాధములు పాపముల చేత మీ దగ్గరికి రాలేని స్థితిలో మా బతుకులు ఉండగా మీరే మమ్మల్ని పునరుద్ధరించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా పునరుద్ధానానికి అర్హులుగా చేసి ఆయన ద్వారా ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మేమంతా క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలిభాగస్థులమయ్యే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, అద్భుతమైన మా కొరకు సిద్ధపరిచిన ఆ మహిమా దేహాన్ని ఈ శిథిలమైపోయే గుడారం మీద మీరు కప్పుతారని, తద్వారా ఆ పరలోకానికి చేరుస్తారని మీ వాక్యం ద్వారా మేము గ్రహించామనైనా. అలాంటి అద్భుతమైన ఆకారం భూమి మీద ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత ధనాన్ని ఇచ్చినా ఎవరికి రాదు కనుక ఉచితంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.